యాహ్! ఎంత రెంట్లైనా హై రెంట్లు పే చేస్తున్నారు. యాహ్! ఎక్కువ మొత్తంలో రెంట్లు కట్టడానికి ఇష్టపడుతున్నారు గానీ, ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే భయపడుతున్నారు. యాహ్! ఎందుకంటారు? రెండండి. ఇందాక చెప్పాను కదా! రెస్పాన్సిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈఎంఐ అఫోర్డ్ చేయలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అఫోర్డ్ చేయలేకపోతున్నారు. ఇంకో ప్రాపర్టీ చూసుకుంటారు. కానీ మీకు అది ఎప్పటికి ఓన్ కాదు. సో నేను ఒకటే చెప్తాను. ఎప్పుడైనా సరే అప్రిసియేషన్ ఏదే. ఒక 10 ఇయర్స్ బ్యాక్ మీరు ఒక 50 లక్షలకు ఫ్లాట్ తీసుకున్నారనుకోండి. ఇప్పుడు మా అంటే ఒక 80 లక్షలు అయ్యి ఉంటుందిగా ఫ్లాట్ వాల్యూ. ఆ చుట్టుపక్కల ఏరియా పెరుగుందిగా. గ్రాడ్యువల్‌గా పెరుగుతది. కానీ జనాలు ఏం చేస్తారంటే ఈ రోజు ఉన్న పరిస్థితికి భయపడి ఇన్వెస్ట్ చేయట్లేదు. సో దానికి రెంటల్ ఇన్‌కమ్‌తోని వెళ్ళిపోతున్నారు. సో నేను చెప్పేది ఏందంటే ఆ రెంటల్ ఏదేదో పే చేసుకునే బదులు ఈఎంఐకి వెళ్తే రేపొద్దున మీకు అది ఒక ఎసెట్ అవుతది. రెంటల్ ఇన్‌కమ్ కాకుండా ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకుంటే మీకు అది బెటర్ అప్రిషియేషన్ వస్తది. ఎప్పుడైనా సరే మీరు ఇల్లు తీసుకోండి. ఒక 25 సంవత్సరాల తర్వాత ఇంటికి వాల్యూ ఇవ్వడు కానీ ల్యాండ్‌కి వాల్యూ ఇస్తాడు. రైట్? మీరప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూ. 1,00,00,000కి ఈరోజు ఇల్లు కొనుక్కున్నారనుకోండి. 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత మీ ఇల్లు వాల్యూ తగ్గిపోతది. కానీ ల్యాండ్ వాల్యూ పెరుగుతది. రూ. 1,00,00,000 2,00,00,000 అవుతది. సో ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఆస్తి మీద చేస్తే మనకు అప్రిషియేషన్ కంపల్సరీ ఉంటదండి.